This conference will now be recorded. మనం ఇప్పుడు వచ్చేసి చూస్తే కనుక జస్ట్ ఎలాంటి వ్యాలిడేషన్స్ యాడ్ చేయలేదు. జస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంటే కనుక డేటా ఎంటర్ చేయమంటున్నాం. రియల్ టైంలో అయితే వ్యాలిడేషన్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, టుడే లెట్స్ యాడ్ వ్యాలిడేషన్స్. లేదంటే కొత్తది క్రియేట్ చేద్దాం. న్యూ ప్లస్ verify user login. If you want to select, you can select main method, click on finish. ఇక్కడ వచ్చేసి మనం కోడ్ రాయాలి. డైరెక్ట్ మెయిన్ మెథడ్ లో రాసినా పర్వాలేదు. సపరేట్ మెథడ్ అయితే ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఇంకో చోట మనం కావాలంటే సపరేట్ మెథడ్స్ రాసుకుంటే కనుక అది అడ్వాంటేజ్ అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి ఒక మెథడ్ రాదు. ఓపెన్ బ్రౌజర్, ఇక్కడ వచ్చేసి వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ. ఈ రెఫరెన్స్ అనేది మన ఇష్టం అనమాట, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, మ్యాక్సిమం మీరు చూస్తే కనుక రియల్ టైం ప్రాజెక్ట్స్ లో డ్రైవర్ ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది డబ్ల్యూ డ్రైవర్, లేదంటే గెట్ డ్రైవర్, మన ఇష్టం అనమాట, ఏదైనా ఇవ్వచ్చు. ఇది రెఫరెన్స్. ఈక్వల్ టు న్యూ Chrome driver. Before this, we need to set key and value, right? System dot set property. It will take two arguments, string arguments, key value. Next వచ్చేసి browsers లో right click చేసి properties, copy this relative path, web driver dot chrome dot driver. ఇవన్నీ స్మాల్ లెటర్ ఉండాలి. క్యాప్స్ లెటర్ ఇస్తే కనుక వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. నెక్స్ట్ input is ఈ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ ఇంకొక మెథడ్ లో మనం యూజ్ చేసుకోవాలంటే we need to declare at class level, otherwise we can't reuse this. Always class level లో డిక్లేర్ చేయండి. ఇలా static methods will allow only static variables. Change this as static import. Then window maximize చేద్దాం. driver dot manage dot window dot maximize. నెక్స్ట్ వచ్చేసి URL కూడా ఇక్కడే. మీరు కావాలంటే సపరేట్ మెథడ్ అయినా క్రియేట్ చేయొచ్చు URL కి, లేదంటే ఇక్కడే ఇవ్వచ్చు. driver dot get. నావిగేట్ మెథడ్స్ ట్రై చేశారా? ఏమన్నా ఇష్యూస్ చేయ మీకు? నిన్న నావిగేట్ మెథడ్ చెప్పాను కదా, అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా ఉండేది. ఈవెన్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట, హౌ కెన్ యూ రీఫ్రెష్ ది బ్రౌజర్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద మెథడ్ నేమ్. అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుండేది. ఇది యూజ్ చేయండి, నావిగేట్ అనే మెథడ్స్ కూడా యూజ్ చేయండి. driver dot navigate dot to నెక్స్ట్ వచ్చేసి లాగిన్ కి సపరేట్ మెథడ్ క్రియేట్ చేస్తాం. డ్రైవర్ ఇన్స్టెన్స్ క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేశాను కాబట్టి యూ కెన్ రీయూజ్ ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్.
ఇప్పటి వరకు మనం వాలిడేషన్స్ యాడ్ చేయలేదు, జస్ట్ ఐడి క్యాప్చర్ చేసుకొని డేటా ఎంటర్ చేయడం అలా చేసాము. ఇప్పుడు వచ్చేసి వాలిడేషన్స్ యాడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్కి వాలిడేషన్స్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఇన్స్ట్రక్ట్ ఎలిమెంట్ చేస్తే మనకి ఇది వచ్చింది కదా, కాపీ దిస్ ఐడి డ్రైవర్ డాట్. చూడండి, వెన్ ఎవర్ యు ఆర్ కాలింగ్ దిస్ ఫైండ్ ఎలిమెంట్ మెథడ్, ఆర్గ్యుమెంట్ వచ్చేసి బై క్లాస్ ఆర్గ్యుమెంట్. రిటర్న్ టైప్ ఏముంది, వెబ్ ఎలిమెంట్ అనమాట. అదే ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ని కాల్ చేస్తే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. మనం వచ్చేసి ఒక ఎలిమెంట్ ని, సింగిల్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఫైండ్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఇట్ విల్ రిటర్న్ వెబ్ ఎలిమెంట్. లెట్ మీ స్టోర్ ఇన్ వెబ్ ఎలిమెంట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వాలిడేషన్స్ యూ నీడ్ టు స్టోర్ ఇన్ వెబ్ ఎలిమెంట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇందులో వచ్చేసి మనకు సెండ్ కీస్ అలాంటి మెథడ్స్ లేవు అనమాట. అవన్నీ వెబ్ ఎలిమెంట్ మెథడ్స్. క్లిక్, సెండ్ కీస్ ఇక్కడ లేవు చూడండి. ఇవి వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఇవి మాత్రమే ఉన్నాయి వెబ్ డ్రైవర్ మెథడ్స్. క్విట్, స్విచ్ టు, వెయిట్, గెట్ టైటిల్, గెట్ కరెంట్ టైటిల్, ఇవి మాత్రమే వెబ్ డ్రైవర్ మెథడ్స్. మనం సెండ్ కీస్ యూజ్ చేస్తున్నాం కదా, క్లిక్ యూజ్ చేస్తున్నాం, అవన్నీ వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ అనమాట. వెబ్ ఎలిమెంట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు, ఇది ఇంపోర్ట్ చేసుకోండి. వెబ్ ఎలిమెంట్ కూడా ఒక ఇంటర్ఫేస్ అనమాట. దీంట్లో కూడా మెథడ్స్ ఉన్నాయి మనకి, లైక్ వెబ్ డ్రైవర్. దిస్ ఈజ్ వెబ్ ఎలిమెంట్ రెఫరెన్స్, రైట్? ఇఫ్ యూ సీ హియర్ డాట్ క్లియర్, సపోజ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ డేటా ఇస్ దేర్. ఇక్కడ వచ్చేసి కొన్ని అప్లికేషన్స్ చూస్తే కనుక వాటర్ మార్క్ అనమాట, ఆల్రెడీ డేటా ఉంటుంది, ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది. అది క్లియర్ చేయాలంటే ఇలా క్లియర్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. క్లియర్ అనే మెథడ్ కాల్ చేస్తే ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న డేటాని క్లియర్ చేయొచ్చు, మనం ఫ్రెష్ గా ఎంటర్ చేయొచ్చు అనమాట. చూపిస్తాం అన్నమాట డిఫరెన్స్. లెట్స్ యాడ్ వాలిడేషన్. ఓకే, ఇఫ్ యూజర్ నేమ్ డాట్ ఈస్ డిస్ప్లేడ్. ఇవి 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ యూ విల్ వెరిఫై దట్ వెబ్ ఎలిమెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ వెబ్ పేజ్ ఆర్ నాట్. ఓకే, వాట్ ఆర్ ది మెథడ్స్ ఆర్ దేర్ టు వెరిఫై వెబ్ ఎలిమెంట్ ఈస్ అవైలబుల్ ఆర్. ఇట్లా ఈ 3 మెథడ్స్ చెప్పాలి. ఈజ్ డిస్ప్లేడ్, ఈజ్ ఎనేబుల్డ్, ఈజ్ సెలెక్టెడ్. ఈ 3 మెథడ్స్ ఉంటాయి. మామూలుగా ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఈ మెథడ్ ని కాల్ చేస్తాం, ఈజ్ డిస్ప్లేడ్ అనేది. ఇట్ విల్ రిటర్న్ బూలియన్. ఆ మెథడ్ యూజర్ నేమ్ అనే ఇన్పుట్ ఫీల్డ్ అవైలబుల్ ఉంటే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎందుకు 3 మెథడ్స్ ఇచ్చారంటే వెబ్ ఎలిమెంట్ ను బట్టి. ఇప్పుడు వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, ఇన్పుట్ ఫీల్డ్ కి వచ్చేసి ఈజ్ డిస్ప్లేడ్ అనే మెథడ్ ని కాల్ చేయొచ్చు. అదే బటన్ ఉంది అనుకోండి, ఈజ్ ఎనేబుల్డ్. అదే చెక్ బాక్స్ ఉంది అనుకోండి, చెక్ బాక్స్ కానీ రేడియో బటన్ కానీ, అది సెలెక్ట్ అయిందా లేదా, సెలెక్ట్ అయింటే కనుక డోంట్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్, గో ఫర్దర్. అట్లా ఈజ్ సెలెక్టెడ్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ డిస్ప్లేడ్ అంటే ఈ యూజర్ నేమ్ అనేది వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతే కనుక నేనేమంటున్నాను, డేటా ఎంటర్ చేయమంటున్నాను. ఇవన్నీ వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ అనమాట. సెండ్ కీస్ అనేది వెబ్ డ్రైవర్ లో లేవు ఈ మెథడ్స్. వెబ్ ఎలిమెంట్ కి వెబ్ డ్రైవర్ కి గుర్తు పెట్టుకోండి, చాలా డిఫరెన్స్ ఉంది. అందులో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. రవి 1 2 3 నేను వచ్చేసి రవి 1 2 3 4 ఏం చేయాలంటే క్లియర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డాట్ క్లియర్, ఆ ఎగ్జిస్టింగ్ డేటాను క్లియర్ చేసి మళ్ళీ నేను ఏం చేయాలంటే జస్ట్ ఆ మెథడ్ గురించి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రజని 1 2 3 4 ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నాను ఒక 5 సెకండ్స్. అంటే వెయిట్ కాదు, స్టాప్ చేయాలి, హాల్ట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం వచ్చేసి థ్రెడ్ డాట్ స్లీప్ అనేది యూజ్ చేయండి. థ్రెడ్ డాట్ స్లీప్. వెయిట్ కమాండ్ కి ఈ థ్రెడ్ డాట్ స్లీప్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం కంప్లీట్ గా ఎగ్జిక్యూషన్ అనేది హాల్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చూడడానికి.
క్లియర్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయమని చెప్తున్నాను. దెన్ ఐఎమ్ ఎంటరింగ్ రజనీ 123. ఎంటర్ చేసిన తర్వాత system.out.println యూజర్ నేమ్ ఎంటర్ in username entered. Okay, else unable to enter username. మామూలుగా వితౌట్ వ్యాలిడేషన్ అయితే సింపుల్ గా ఒక లైన్ లో కాల్ చేసేయచ్చు కదా, డాట్ సెండ్ కీస్ అని చెప్పేసి. చూడండి వ్యాలిడేషన్ యాడ్ చేస్తే ఎట్లా వచ్చింది. వ్యాలిడేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇక్కడ వరకు జస్ట్ రన్ చేస్తాను. మెయిన్ మెథడ్ లో ఫస్ట్ ఇది కాల్ చేయాలి. రియల్ టైమ్ లో వచ్చేసి మెయిన్ మెథడ్, ఇది జావా మెయిన్ మెథడ్ యూజ్ చేయము. ఓకే, ఇంకొక 2-3 క్లాసెస్ చెప్పిన తర్వాత టెస్ట్ ఎంజీ అనేది చూద్దాం. Okay, right click, run as Java application. ఫస్ట్ టైం రవి 123 ఎంటర్ చేస్తుంది. ఫాస్ట్, చాలా ఫాస్ట్ గా ఎంటర్ అయిపోయింది. వెబ్ పేజ్ ఓపెన్ అవుతూనే క్లియర్ అయిపోయింది. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవి సపరేట్ సెషన్ తీసుకుంటాను నేను, కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ వెళ్ళిన తర్వాత. చాలా స్పీడ్ గా ఉంది. ఫస్ట్ ఏమో రవి 1234 యాడ్ చేసింది, తర్వాత క్లియర్ చేస్తుంది. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. మళ్ళీ రజనీ 1234 ఇట్లా క్లియర్ అనే ఫంక్షన్ ఉంది అన్నమాట. ఈ క్లియర్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న డేటాని రిమూవ్ చేయడానికి క్లియర్ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. ఓకే, ఇది అర్థమైంది కాబట్టి ఇంకా డిలీట్ చేయాలి. యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాము. యూజర్ నేమ్ ఎంటర్ ఇన్ యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్. ఇట్లా రాసుకోండి, కమెంట్స్ మీకు నోటెడ్ అయిపోతాయి. ఇన్పుట్ ఫీల్డ్, చెక్ బాక్స్, దెన్ బటన్, డ్రాప్ డౌన్, ఇవన్నీ నోటెడ్ అవ్వాలంటే మీరు కమెంట్స్ లాగా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది యూజర్ నేమ్ కి. తర్వాత సేమ్ పాస్వర్డ్ కి కూడా ఇలాగనే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. whenever you are calling this find element method, if you want to add any validation, you need to store in web element. Without storing in web element, we can't add any validation. by dot id validation యాడ్ చేస్తే కనుక మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవ్వదు అన్నమాట. ఐడి వచ్చేసి యూజర్ అండర్స్కోర్ పాస్, store in web element, password equal to if password is displayed, input field అయితే is displayed వస్తుంది. then enter data. Pass 1 2 3. data enter. ఇవి ఎందుకు ఇస్తున్నాం అంటే system.out.println మనం ఐడెంటిఫై చేయనమాట ఎక్కడ పాస్ అవుతుందా లేదా. ఇది సక్సెస్ఫుల్ గా డేటా ఎంటర్ చేస్తే ఇఫ్ కండిషన్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది, లేదంటే ఎల్స్ కండిషన్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. డేటా ఎంటర్డ్ ఇన్ పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్.
మీరు మీనింగ్ఫుల్గా ఉండేటట్లు ఇట్లా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎల్స్ unable to enter పాస్వర్డ్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి లాగిన్ బటన్. ఇక్కడ వచ్చేసి ఐడి ఉంది, తీసుకోండి. డ్రైవర్ డాట్ పాయింట్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఇక్కడ వచ్చేసి వెబ్ ఎలిమెంట్ లాగిన్ బటన్ ఈక్వల్ టు if login button డాట్ ఈజ్ ఎనేబుల్. బటన్కి అయితే కనుక మన మెథడ్ చేంజ్ అవుతుంది. వాలిడేషన్ ఈజ్ ఎనేబుల్. ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఓకే, ఇవి మెథడ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బటన్కి అయితే కనుక ఈజ్ ఎనేబుల్డ్ అనేది చేస్తుంది. మా నార్మల్ ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఈజ్ డిస్ప్లేడ్. లాగిన్ బటన్ డాట్ క్లిక్. Click on login button. Else unable to click login button. నేనేం చేస్తాను, ఓకే ఇది నార్మల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం, పాజిటివ్ ఫ్లో చూద్దాం. అది చూసాం కదా, నిన్న వాలిడేషన్ యాడ్ చేసాం కదా. టైటిల్ తీసుకోవచ్చు, లేదంటే యూజర్ నేమ్ తీసుకోవచ్చు, టెక్స్ట్ ఏరియా కూడా తీసుకోవచ్చు. నౌ ఐఎమ్ టేకింగ్ టైటిల్. డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. ఈ గెట్ టైటిల్ అనే మెథడ్ని కాల్ చేస్తే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. మీకు ఒకవేళ టైటిల్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే కనుక ఇలా ప్రింట్ చేసుకొని తర్వాత వాలిడేషన్ యాడ్ చేసుకోండి. స్ట్రింగ్ ఎక్స్పెక్టెడ్ టైటిల్ is ఎక్స్పెక్టెడ్ టైటిల్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు వాలిడేషన్ యాడ్ చేయొద్దు. టైటిల్ ప్రింట్ చేసుకున్న తర్వాత మీకు తెలిస్తే వెళ్ళండి గుడ్. ఓకే, ఇక్కడ ఉంటుంది ఆల్వేస్ టైటిల్ అనేది. ఇన్స్పెక్ట్ చేస్తే కనుక ఈ హెడ్ ట్యాగ్ అనేది కదా, దాని లోపల ఉంటుంది HTML హెడ్ ట్యాగ్ టైటిల్. సైన్ ఇన్ పేజ్ కాబట్టి సైన్ ఇన్ అని ఉంది టైటిల్. హోమ్ పేజ్లో అయితే కనుక హోమ్ అని ఉంటుంది. ఈవెన్ మీరు ఫ్లిప్కార్ట్ ఏదైనా చూడండి, ఆ పేజ్ టైటిల్స్ అనేవి కంపల్సరీ డెవలపర్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు వచ్చేసి మొబైల్స్ మొబైల్స్ చేయండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్ అని ఉంది కదా, రియల్మీ. ఇక్కడ వచ్చేసి మీరు రియల్మీ టైటిల్ చూస్తే మొబైల్ ప్రైస్ లిస్ట్ వస్తుంది. వచ్చేసి సాఫ్ట్ ఐస్. ఒక టైటిల్ చూడండి ఏమొచ్చింది, ఇన్స్పెక్ట్ చేస్తే తెలుస్తుంది. హెడర్ ట్యాగ్ లో వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు, డౌన్ లో ఉంటుంది. టైటిల్ చూసారా, ఇలా ఒక్కొక్క పేజ్ కి డెవలపర్స్ వచ్చేసి టైటిల్ అనేది కన్ఫామ్ గా డిఫైన్ చేస్తారన్నమాట. ఈ టైటిల్ తీసుకొని మనం వాలిడేట్ చేయొచ్చు. ఓకే, సాఫ్ట్ పేజ్ లో ఉందా లేదా అని చెప్పేసి. మీరు ఒకవేళ లేదు టైటిల్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఫస్ట్ ప్రింట్ చేసుకోండి, దాని తర్వాత యాడ్ చేసుకోండి. రన్ యాస్ జావా అప్లికేషన్. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి. దానికి వచ్చేసి మనకి ఏముంది, కమాండ్ డ్రైవర్ డాట్
లేదు సపరేట్ మెథడ్ రాసుకున్నా కూడా ఫైన్ మీకు. ఓపెన్ బ్రౌజర్కి మెథడ్ రాశారు కదా, అలాగనే క్లోజ్ బ్రౌజర్కి కూడా ఒక మెథడ్ రాసుకుంటాం. ఈ మెథడ్స్ని క్రియేట్ చేయడము, కాల్ చేయడము అవి నేర్చుకోవాలి. ఈ క్యూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జావా అప్లికేషన్ టైటిల్ ప్రింట్ చేసిన తర్వాత బ్రౌజర్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూడండి, ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఈజ్ ఈ హోమ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకుంటాం. ఇది కాపీ చేసుకున్న తర్వాత ఇఫ్ expected title dot equals ఇవి కంటెంట్స్ అయినా ఇవ్వచ్చు, మనకు ఏ సినారియో కంటెంట్స్ ఇవ్వచ్చు, అది లేటర్ చూద్దాం. ఇవైతే ఎగ్జాక్ట్ గా ఈక్వల్స్ ఉంటేనే మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయ్యేలాగా ఇవ్వాలి. కంటెంట్స్ అని పార్షియల్ గా మనం వేరే టెస్ట్ కేసెస్ లో డిఫైన్ చేయొచ్చు, నేను చూపిస్తాను. ఇవి రెండు ఈక్వల్ అయితే కనుక యూజర్ నావిగేటర్ టు unable to navigate. ఓకే, చూడండి స్క్రిప్ట్ మామూలుగా అయితే ఒక 3 లైన్స్ లో అయిపోయేది, వాలిడేషన్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇట్లా అనమాట. వాలిడేషన్స్ యాడ్ చేయడం కూడా తెలుసుకోవాలి మనము. ఓకే, యూజర్ నావిగేటర్ టు హోమ్ పేజ్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాక్టీస్ వర్క్ అవుతుందా? ఓకే, అది వద్దులేండి. ఈరోజు వచ్చేసి 1 2 3 4 ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ ఐకాన్ మీద మౌస్ అవుట్ చేసి, నిన్న క్రియేట్ యూజర్ చేసాం కదా, ఈరోజు వచ్చేసి క్రియేట్ కస్టమర్. అకౌంట్ నెంబర్ యాడ్ చేసి ఇక్కడ వచ్చేసి కంపెనీ నేమ్, టెస్టింగ్, యాడ్ కస్టమర్, ఈమెయిల్ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్, సెలెక్ట్ లెవెల్, ఇది డ్రాప్ డౌన్, స్ట్రీట్ అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్, అకౌంట్ ఓపెన్. ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ ఉంది అనమాట, ఈ క్యాలెండర్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, క్యాలెండర్ ఇలా హ్యాండిల్ చేస్తాం, డైనామిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు రన్ చేస్తే మన స్క్రిప్ట్ ఈరోజు డేట్తో సెలెక్ట్ చేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి, న్యూ కస్టమర్. నెక్స్ట్ టుమారో రన్ చేస్తే కనుక టుమారో డేట్ పికప్ చేసుకొని అలా డైనామిక్గా చేంజ్ అవుతుంది అనమాట. మన స్క్రిప్ట్లో ఏం చేంజ్ చేయము, మనం ఎక్స్పాత్ అనేది అలా రాయాలన్నమాట. ఆఫ్టర్ 1 year ఇఫ్ యూ ట్రై టు ఎగ్జిక్యూట్ యువర్ స్క్రిప్ట్ దట్ విల్ సెలెక్ట్ దట్ పర్టికులర్ డే అండ్ ఇట్ విల్ క్రియేట్ న్యూ కస్టమర్. అలా అన్నమాట, మనం డైనమిక్గా ఎక్స్పాత్ రాయాలి. అది ఎలా రాద్దామో చూపిస్తాను. ఓకే, మోసో చూసాము కదా నిన్న, సేమ్ ఆల్రెడీ ఉంది నాకు లాగిన్. ఓపెన్ బ్రౌజర్, నేను వాలిడేషన్స్ యాడ్ చేయడం లేదు, మీరు టాస్క్ లాగా తీసుకోండి, అన్ని దానిలకు వాలిడేషన్ యాడ్ చేయాలి. వెరిఫై క్రియేట్ కస్టమర్. మౌస్ అవుట్ చేయాలి, దీని మీద లాగిన్ తర్వాత
ఇక్కడ వచ్చేసి ఇది తీసుకున్నాం కదా నిన్న మనం ఇమేజ్ ఆల్ట్ సెట్టింగ్స్. ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాము. దాని పేరెంట్ ఉంది కానీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట విత్ దట్ పేరెంట్. అది తీసుకోవద్దు. ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ F అని ఇస్తే కనుక ఇది వస్తుంది. You can cross check here before using any XPath. You can verify how many elements are there with that XPath. ఓకే, 1 ఎలిమెంట్ ఉంది ఇక్కడ హైలైట్ అయిపోయింది. మనకు కావాల్సిన సెట్టింగ్స్ ఐకాన్ మీద కూడా బ్లూ కలర్ వచ్చేది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ y డాట్ XPath స్టోర్ ఇన్ వెబ్ ఎలిమెంట్. ఇంకొక ఆప్షన్ నేను ఇలా కూడా చేయొచ్చు కదా. ఎలాగో ఇది కాల్ చేస్తే వెబ్ ఎలిమెంటే వస్తుంది. నేను ఇక్కడ పాస్ చేయాల్సింది కూడా వెబ్ ఎలిమెంటే కదా. It will take driver object. Exchange dot move to element. It will take web element as argument. Whenever you are calling this, you will get web element only, right? Directly I can give, but this is not recommended. You can't add any validation. ఇలా డైరెక్ట్ ఇస్తే కనుక వాలిడేషన్ అనేది యాడ్ చేయలేము. ఫర్ టైమింగ్ కావాలంటే ఇవ్వచ్చు. వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేసుకుని ఆ ఎలిమెంట్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి తర్వాత మౌస్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఓకే, మీరు యాడ్ చేయండి. వాలిడేషన్స్ యాడ్ చేసిన తర్వాత ఆ వెబ్ ఎలిమెంట్ పాస్ చేయండి. నేను డైరెక్ట్ ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి కస్టమర్స్ని క్లిక్ చేయాలి. చూడండి, ఏ అని ఉంది, యాంకర్ ట్యాగ్ href ఉంది కాబట్టి లింక్ టెక్స్ట్. ఏదైతే ఎలిమెంట్కి ట్యాగ్ నేమ్ ఏ ఉంటుందో దెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ href అట్రిబ్యూట్, దెన్ యూ కెన్ యూజ్ దిస్ యాజ్ లింక్ టెక్స్ట్. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే సింబల్ లోపల టెక్స్ట్ ఏరియా ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని లింక్ టెక్స్ట్ అంటారు. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ y డాట్ id సారీ ఐడి కాదు కదా, లింక్ టెక్స్ట్. డాట్ క్లిక్. క్లిక్ చేసిన తర్వాత ఏవైతే మాన్యువల్గా స్టెప్స్ యాడ్ చేస్తామో 1 by 1 మనము ఆ ఎలిమెంట్ ఇన్స్పెక్ట్ చేస్తూ తీసుకుంటూ వెళ్ళాలి. ఐడి వచ్చేసి అకౌంట్ నెంబర్ ఉంది, నేను ఒకటేసారి తీసుకున్నాను. ఐడి వచ్చేసి కస్టమర్ నేమ్, కంపెనీ నేమ్, యాడ్ కస్టమర్ అనేది లాగిన్ _ బటన్ ఉంది, నాకు ఇది వద్దు. ఆల్రెడీ మనకు లాగిన్ బటన్ ఉంటుంది అనమాట. సేమ్ ఈ XPath రాయండి. వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకొని XPath రాయండి. కంట్రోల్ F, కాపీ దిస్, కాపీ చేసుకోండి. // input @value equal to custom. ఈ సింగిల్ కోట్స్ చేంజ్ చేయాలి. ఆల్వేస్ లోపల వచ్చేసి సింగిల్ కోట్సే ఉండాలి. 1 of 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ y డాట్ id ఈ అకౌంట్ నెంబర్,
broadside. హలో, ఎవరికైనా డౌట్ ఉందా? కాపీ చేసుకోండి. మీరు స్లోగానే చేయండి. ఓకే, ఇట్లా కాపీ పేస్ట్ చేస్తే మళ్ళీ మిస్టేక్స్ వస్తాయి. కస్టమర్ రవికి కంపెనీని సెలని. నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ ని క్లిక్ చేయాలి. డ్రైవర్ టాప్ ఈ ఎక్స్పాత్ రాయడం నేర్చుకోండి. ఈవెన్ ఐడి ఉన్నా కూడా ఎక్స్పాత్ రాయండి. ట్యాగ్ నేమ్, అట్రిబ్యూట్ నేమ్ ఇచ్చేసి అట్రిబ్యూట్ వాల్యూ. క్లిక్ యాడ్ కస్టమర్. నాకు వచ్చేసి ఇంకొక సినారియో ఉంటుంది అనమాట. మనం వర్క్ చేసేటప్పుడు ఈ అకౌంట్ నెంబర్ యాడ్ చేస్తాం, ఎంటర్ చేస్తాం కదా, కొంచెం జనరిక్గా ఉండేది తీసుకుంటాం. 304616287776. ఈ అకౌంట్ నెంబరు నాకు ప్రాపర్గా ఉందా లేదా అని వ్యాలిడేట్ చేయాలన్నమాట. మనం ఎంటర్ చేసింది ఆ నెక్స్ట్ స్క్రీన్కి వస్తుందా లేదా అని చెప్పేసి. నాకు వచ్చేసి ఈ అకౌంట్ నెంబర్ ఉందా లేదా అని వ్యాలిడేట్ చేయాలి. ఇక్కడ కంపెనీ నేమ్ ఉందా లేదా అని వ్యాలిడేట్ చేయాలి. ఈ 3 వ్యాలిడేట్ చేయాలన్నమాట. మామూలుగా అయితే ఇది గెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా, న్యూ కస్టమర్ ఉందా లేదా అని చెప్పేసి వ్యాలిడేట్ చేయొచ్చు. ఇది న్యూ కస్టమర్ ఉంటేనే మనము ఈమెయిల్ ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎంటర్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి మనము వ్యాలిడేషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ న్యూ కస్టమర్ ఈజ్ డిస్ప్లేడ్ దెన్ ఓన్లీ ఎంటర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, స్ట్రీట్ అడ్రస్. ఇది గెట్ టెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి h1 ట్యాగ్ లోపల ఉంది. దిస్ h1 డోంట్ హ్యావ్ ఎనీ అట్రిబ్యూట్స్, యూ కెన్ టేక్ విత్ దిస్ వన్. ఈ పేరెంట్ ఉంది, ఇందులో హైలైట్ అవుతుంది చూసారా, కంట్రోల్-C, కంట్రోల్-F. ఆల్వేస్ కాపీ చేసుకోండి. మీరు రాస్తే క్యాప్స్ స్మాల్, కేస్ సెన్సిటివ్ అనమాట. టేబుల్ @id = /h1. డబుల్ స్లాష్ ఎందుకు ఇస్తున్నాం? ఈ మిడిల్లో ఉన్న టీ బాడీ సింగిల్ స్లాష్ ఇస్తే ఇవన్నీ ఇవ్వాలి. వీటిని రిమూవ్ చేయడానికి డైరెక్ట్ h1 దగ్గర జంప్ అయిపోతున్నాం. దట్ మీన్స్ /h1. ఓకే, కంట్రోల్-X, driver dot find element by dot export. ఇట్లా రియల్ టైంలో వచ్చేసి మనం ఎక్కువ వాలిడేషన్స్ అనేవి యాడ్ చేస్తాం. డాట్ గెట్ టెక్స్ట్ అనే మెథడ్ని కాల్ చేసి స్టోర్ ఇన్ స్ట్రింగ్ కావాలంటే మీరు ప్రింట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్ యూ కెన్ ప్రింట్ అండ్ క్రాస్ చెక్ వాట్ ఈస్ దిస్ ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్. దెన్ if else condition write if expected text dot equals ఎన్ని వాల్యుయేషన్స్ యాడ్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా మన టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. యూజర్ నావిగేటెడ్ టు న్యూ కస్టమర్ పేజ్, ఎల్స్
unable to navigate, new customer page. అంటే అయితే 1 by 1 మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక మన స్క్రిప్ట్ అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నాకు అకౌంట్ నెంబర్ ఉందా లేదా అని ఎలా వెరిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది నోటీస్ చేశారా, మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ లో స్టోర్ అవుతుంది. ఈ ఎలిమెంట్ ఐడి వచ్చేసి అకౌంట్ నెంబర్. ఇక్కడ చూస్తే కనుక సేమ్ ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వెబ్ పేజ్ లో మీరు ఏదైనా ఎంటర్ చేస్తే కనుక వాల్యూ, ఆ వాల్యూ అనే అట్రిబ్యూట్ లో ఇది రన్ టైమ్ లో జనరేట్ అవుతుంది అనమాట. ముందేముండదు ఆ వాల్యూ అనేది, డేటా ఏముండదు అనమాట, బ్లాంక్ ఉంటుంది. ఇఫ్ యూ సీ ఈమెయిల్ చూడండి, అసలు వాల్యూ అనే అట్రిబ్యూటే లేదు. మనం ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తామో అది రన్ టైమ్ లో జనరేట్ చేస్తుంది వాల్యూ అనే అట్రిబ్యూట్. దెన్ ఇట్ విల్ స్టోర్. గెట్ టెక్స్ట్ అయితే ఓకే, మనం ఇలా యూజ్ చేయొచ్చు, కానీ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న డేటాని ఎలా రిట్రైవ్ చేయాలి, ఇది గెట్ టెక్స్ట్ అని ఇస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది టెక్స్ట్ ఏరియా కాదు, ఇన్పుట్ ఫీల్డ్. మనకు వచ్చి ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట, అందుకే నేను చెప్తున్నాను. హౌ యూ విల్ రిట్రైవ్ డేటా ఫ్రమ్ ఇన్పుట్ ఫీల్డ్. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు జాగ్రత్తగా వినండి. టెక్స్ట్ ఏరియా అయితే కనుక గెట్ టెక్స్ట్ యూజ్ చేయొచ్చు మెథడ్, కానీ ఇన్పుట్ ఫీల్డ్ నుండి మనము డేటా రిట్రైవ్ చేయాలంటే మనకు వచ్చేసి ఒక మెథడ్ ఉంది, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫస్ట్ ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి బై డాటా ఐడి. ఏదైతే ఎలిమెంట్ని మనము వాల్యూ రిట్రైవ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇది కదా అకౌంట్ నెంబర్, ఐడి అకౌంట్ నెంబర్ డాట్ గెట్ అట్రిబ్యూట్. ఆల్రెడీ డేటా ఉంది మనకు, మనం ఏం మెథడ్ కాల్ చేస్తున్నాం, గెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ ని కాల్ చేసి ఏ అట్రిబ్యూట్ లో అయితే మన డేటా స్టోర్ అయి ఉంటుందో ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్, ఇది నార్మలే అనమాట, మీరు చూడకుండా అయినా ఇవ్వచ్చు. డేటా అనేది మాక్సిమం ఇక్కడే స్టోర్ అయి ఉంటుంది వాల్యూ అనే అట్రిబ్యూట్ లో. ఈ గెట్ అట్రిబ్యూట్ మెథడ్ ని కాల్ చేస్తే మనకు స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. గెట్ టెక్స్ట్ ని కాల్ చేసిన స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది, గెట్ అట్రిబ్యూట్ ని కాల్ చేసిన స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. స్ట్రింగ్ అకౌంట్ నెంబర్, ఆ అకౌంట్ నెంబర్ కావాలంటే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ కండిషన్ మీరు ఇంక్లూడ్ చేయండి, వ్యాలిడేషన్ నేను యాడ్ చేయడం లేదు. సేమ్ దీనిలాగానే డాట్ ఈక్వల్స్ అని చెప్పేసి అకౌంట్ నెంబర్ ఇవ్వండి. మొత్తం 3 రిట్రైవ్ చేయండి, అకౌంట్ నెంబర్, నేమ్, దెన్ కంపెనీ నేమ్. ఇన్పుట్ ఫీల్డ్ నుండి డేటా రిట్రైవ్ చేయడానికి, టెక్స్ట్ ఏరియా రిట్రైవ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇంకా వచ్చేసి కొన్నిసార్లు ఏం చేస్తారంటే బటన్ కి ఏ కలర్ ఉంది, ఎలా వ్యాలిడేట్ చేస్తావు, అవి కూడా అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో. కొన్ని బటన్స్ ఉంటాయి అన్నమాట, ఆ బటన్ వచ్చేసి సిఎస్ఎస్ అని ఉంటుంది. సిఎస్ఎస్ అనే గెట్ అట్రిబ్యూట్ లో ఇప్పుడు వాల్యూ ఇచ్చాం కదా, అలాగనే సిఎస్ఎస్ అని చెప్పేసి లేదా స్టైల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అప్పుడు రిట్రైవ్ అవుతుంది, మనం కంపేర్ చేద్దాం కలర్ని. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిట్రైవ్ చేస్తున్నాము. మిగతా 2 మీరు టాస్క్ లాగా చేయండి, వ్యాలిడేషన్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ అడ్రస్, నేను ఇవి అన్ని ఎంటర్ చేయడం లేదు. మన టార్గెట్ వచ్చేసి ఈరోజు ఈ డేట్ అకౌంట్ ఆఫ్ ఫండ్ ఉంది కదా, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి. ఈరోజు వచ్చేసి 6 క్లిక్ చేస్తాము, టుమారో రన్ చేస్తే 7 క్లిక్ చేయాలి. బిఫోర్ దట్ వీ కెన్ సీ దిస్ డ్రాప్ డౌన్, హౌ టు హ్యాండిల్ దిస్ డ్రాప్ డౌన్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేయండి. ఈ డ్రాప్ డౌన్ చూస్తే కనుక సెలెక్ట్ అని ఉంది కదా, మన సెలీనియం లో ఈ డ్రాప్ డౌన్ ని హ్యాండిల్ చేయడానికి ఒక క్లాస్ ఉందన్నమాట, సెలెక్ట్ క్లాస్ ఈక్వల్ టు న్యూ సెలెక్ట్. ఆ HTML ని బేస్ చేసుకుని ఈ సెలీనియం వాళ్ళు మెథడ్స్ ని డిజైన్ చేశారనమాట. ఈ సెలెక్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆల్వేస్ సెలీనియం ఉండేది ఇంపోర్ట్ చేసుకోవాలి, org.openpia.selenium. ఇది ఇంపోర్ట్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. చూడండి, ఇంపోర్ట్ చేసినా కూడా ఎర్రర్ త్రో చేస్తుంది.
అంటే రాంగ్ ఇంపోర్ట్ అని చెప్పేసి. ప్రాపర్ ఇంపోర్ట్ చేస్తే మనకు ఎర్రర్ పోతుంది. ఓకే, org.openGL.selenium. It will take web element as argument. See, వెబ్ ఎలిమెంట్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా యాడ్ చేయాలి. అంటే ఏదైతే ఎలిమెంట్ ని మనం హ్యాండిల్ చేయాలనుకున్నాం, డ్రాప్ డౌన్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, యా దిస్ వన్ రైట్. ఐడి ఉందా, ఐడి ఉంటే దిస్ వన్. driver dot find element by dot id store in one web element account level element equal to ఇది దీనికి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెలెక్ట్ ట్యాగ్ అనేది ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకు చూడండి డిఫరెంట్ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ అనేది డిఫాల్ట్ సెలెక్ట్ లెవెల్ మనకు కనిపించేది. తర్వాత వచ్చేసి బ్రాంజ్ ఉంది, సిల్వర్ ఉంది, గోల్డ్, ప్లాటినం. నేను వచ్చేసి గోల్డ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయన్నమాట. మనకు డ్రాప్ డౌన్ ని హ్యాండిల్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఎనీ వన్ వీ కెన్ యూజ్. సెలెక్ట్ బై ఇండెక్స్. ఈ మెథడ్ ని కాల్ చేస్తే కనుక ఇండెక్స్ అనేది ఇంటీజర్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలి. మీకు ఫస్ట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయాలంటే 0 ఇండెక్స్ చేయాలి. సెకండ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలంటే 1 ఇండెక్స్. 3 మెథడ్స్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ బై వాల్యూ. వాల్యూ అని ఏదంటున్నారంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ వాల్యూ ఏది ఇస్తే కనుక అది సెలెక్ట్ అవుతుంది. నేను వచ్చేసి ప్లాటినం ఇస్తాను వాల్యూ. here we need to give string. ఈ ఇండెక్స్ మాత్రమే ఇంటిజర్, రిమైనింగ్ 2 మెథడ్స్ కి స్ట్రింగ్ అన్నమాట ఆర్గ్యుమెంట్స్. ఈ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు చూసుకోండి ఆర్గ్యుమెంట్ ఏది తీసుకుంటుంది. ఇంటిజర్, దెన్ దిస్ వన్ స్ట్రింగ్. విజిబుల్ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ అని ఏదంటున్నారంటే ఇక్కడ చూసారా గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ ఉంది కదా టెక్స్ట్ ఏరియా, దీన్ని విజిబుల్ టెక్స్ట్ అంటున్నాం. గోల్డ్ ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ 1 లో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్లాటినం, తర్వాత గోల్డ్. లాస్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మాత్రమే ఉంటుంది. జస్ట్ మీరు చూడడానికి 3 మెథడ్స్ యూజ్ చేస్తున్నాను. ఏదో ఒక మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు, అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు. విజువల్ టెక్స్టే యూజ్ చేయండి మ్యాక్సిమం. ఓకే, ఇట్ వాంట్ గెట్ ఫెయిల్డ్. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ ఓపెన్ అనేది ఫస్ట్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఐడి ఉంది, డేట్ పిక్కర్, క్యాలెండర్ అన్ని ఒకటే అన్నమాట. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ క్లిక్ చేసిన తర్వాత మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఇన్స్పెక్ట్ డేట్ 5 ఉంది కదా, ఇది ఏమంటున్నాడు లింక్ టెక్స్ట్. ఓకే, లింక్ టెక్స్ట్ అనమాట. ఇది చూడండి హెచ్రెఫ్ ఉంది, యాంకర్ ట్యాగ్ ఉంది. యూ కెన్ టేక్ టెక్స్ట్ ఏరియా ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్. 5th అంటే కనుక అలా ఇవ్వాలి. 6th అంటే మళ్ళీ 6 ఇస్తే కనుక లింక్ టెక్స్ట్ 6 ఇస్తే ఈరోజు సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ రేపు చేంజ్ చేయాలంటే మళ్ళీ మనం వెళ్ళి స్క్రిప్ట్లో చేంజ్ చేయాలి కదా 7 అని. నాకు అలా టచ్ చేయకూడదు అనమాట. కోడ్ ఒకసారి రాస్తే అది రన్ అయిపోవాలి, మనం ఆ కోడ్ని టచ్ చేయకూడదు. నెక్స్ట్ చూస్తే కనుక డిఫరెన్స్ మీరు ఈ క్లాస్ వాల్యూ చూడండి, యూఐ స్టేట్ డిఫాల్ట్ అని ఉంది కదా, డేట్ 5కి నోట్ ప్యాడ్లో పెట్టుకోండి. 5th డేట్కి వచ్చేసి
క్లాస్ వాల్యూ, నెక్స్ట్ వచ్చేసి 6th డేట్ చూడండి క్లాస్. ఇలా మీరు ముందు డేటు తర్వాత డేట్కి చూడండి. 5th కి 7th కి క్లాస్ వాల్యూ ఏముంది, సేమ్ ఇది కూడా డిఫాల్ట్ వాల్యూ 7th కి. ఈరోజు డేట్ చూస్తే కనుక మీకు క్లాస్ వాల్యూ ఏముంది, యువై స్టేట్ డిఫాల్ట్, యువై స్టేట్ హైలైట్. ఇది ఎక్స్ట్రా వచ్చిందా స్టేట్ హైలైట్ అనేది. టుమారో చూస్తే కనుక ఈ హైలైట్ అనేది 7th డేట్కి వస్తుంది. కరెంట్ డేట్కి ఆల్వేస్ వచ్చేసి ఈ హైలైట్ అనేది వస్తుంది. ఈ హైలైట్ తీసుకొని మనము కస్టమ్ ఎక్స్పాత్ రాయాలన్నమాట. ఎక్స్ట్రా వచ్చేసి ఇదే కదా మనకు ఉండేది. ఇవి నార్మల్గా అన్ని డేట్స్కి నార్మల్గా ఉంటుంది. ఏదైతే కరెంట్ డేట్ ఉంటుందో ఈ రోజు డేట్కి వచ్చేసి ఇది వస్తుంది, రేపు డేట్కి వచ్చేసి ఇది వస్తుంది అనమాట. ఏదైతే డేట్కి క్లాస్ వాల్యూ ఈ యువై స్టేట్ హైలైట్ అని ఉంటుందో అది సెలెక్ట్ చేయమని చెప్పేసి నేను ఎక్స్పాత్ రాస్తాను. /a ట్యాగ్ నేమ్ కంటైన్స్, ఈ కంటైన్స్ అనేది యూజ్ చేయాలి. ఇది ఒక మెథడ్ అనమాట ఎక్స్పాత్ లో. కంటైన్స్ @class కామా ఇలా చూసారా, ఈరోజు డేట్ హైలైట్ అవుతుంది 6 అనేది. రేపు ఎగ్జిక్యూట్ చేస్తే కనుక రేపు డేట్ హైలైట్ అవుతుంది కాబట్టి రేపు డేట్ సెలెక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు వచ్చేసి ఇలా మనము అట్రిబ్యూట్స్ ఏదైనా క్లాస్ అట్రిబ్యూట్స్ లో డిఫరెన్స్ ఉండాలి. రన్ టైంలో మనం డైలీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రాస్తే కనుక తీసుకొని మీరు ఎప్పుడు రన్ చేసినా కూడా ఆ పర్టికులర్ డేట్ పికప్ చేసుకొని మన స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేస్తుంది కస్టమర్. కంటైన్స్ అనేది ఒక మెథడ్ అనమాట ఎక్స్పాత్ లో. కంటైన్స్ ఏదైతే క్లాస్ ఈ యువై స్టేట్ హైలైట్ అనే కంటైన్స్ ఉంటుందో, అంటే పార్షియల్ గా ఇస్తున్నాం, ఫుల్ ఇవ్వడం లేదు. ఫుల్ ఇవ్వాలంటే క్లాస్ ఈక్వల్ టు అని ఇవ్వాలి. నాకు అది వద్దు అనమాట. ఏదైతే కంటైన్స్ అని ఉంటుందో అది మాత్రమే ఇస్తాను. ఓకే, పార్షియల్ గా పాస్ చేస్తున్నాం ఈ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ, అందుకు కంటైన్స్ యూజ్ చేస్తాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, కొన్నిటికి డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఇస్తాం కదా సార్. అవును, డేట్ ఆఫ్ బర్త్ మాక్సిమం మరి ఏం చేయాలి? డ్రాప్ డౌన్ ఉంటాయి కదా, డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్. ఇప్పుడు మీరు చూస్తే అదే అప్లికేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, డేట్ ఆఫ్ బర్త్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డే సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఉంటాయి. 8 డ్రాప్ డౌన్స్ ఉంటాయి మాక్సిమం. ఏదో ఒకటి చూస్తే మనకు దొరుకుతుంది అనమాట, క్లాస్ వాల్యూ చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అవ్వదు కదా, హార్డ్ కోడ్ చేయొచ్చు, ఏముంది, డే అనేది హార్డ్ కోడ్ చేయొచ్చు. అంటే అది రన్ టైంలో చేంజ్ అవ్వదు కదా డేట్ ఆఫ్ బర్త్ అనేది. క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ ఉంది అంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎలా ఇచ్చారు, డే డ్రాప్ డౌన్ అన్నమాట. డ్రాప్ డౌన్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆ మెథడ్స్ సెలెక్ట్ క్లాస్ యూజ్ చేసేసి హ్యాండిల్ చేయొచ్చు డ్రాప్ డౌన్. ఓకే, డాట్ క్లిక్. నేను కంప్లీట్ చేయడం లేదు, క్రియేట్ కస్టమర్. మీరు టాస్క్ లాగా తీసుకొని అన్ని వ్యాలిడేషన్స్ యాడ్ చేసి నాకైతే ఏమేమి ప్రాక్టీస్ చేశారో స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి. ఓకే, ఈ వెరిఫై క్రియేట్ కస్టమర్ కాల్ చేయాలి. right click, run as Java application.
మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోలేరు. ఓకే, సింపుల్ గానే ఉంటాయి అన్నమాట, అన్ని కాన్సెప్ట్స్ సింపుల్ గా ఉంటాయి. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే, అకౌంట్ నెంబర్ కూడా ప్రింట్ అయిపోయింది చూడండి. మనం ఏదైతే ఎంటర్ చేస్తాం అకౌంట్ నెంబర్ అది రిట్రీవ్ అయిపోయింది. గెట్ రిట్రీవ్ అని తీసుకొని చాలా స్పీడ్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ అనేది. మీరు ఎగ్జిక్యూషన్ హాల్ట్ చేయాలంటే థ్రెడర్స్ క్లిక్ యూజ్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో వచ్చేసి ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే.